ఉన్నాం. ఈయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఎంతమందిలో సుందరుడు ఈయన? నువ్వు ఎంతమందిలో సుందరాలివి? నీకు నాకు అంత సుందరం లేదు, కానీ ఈయన ఎలాంటి వాడు? 10,000 మందిలో సుందరుడు. స్తోత్రం. గుర్తించదగిన వాడు. ఈయన చూడంగానే చెప్పేయాలి ఈయన ఎవరో ఏమై ఉన్నారో. నిన్ను నన్ను కూడా రేపటి దినము అలాగే చూడంగానే చెప్పాలి, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె నా ప్రియ కుమారుడు, నేను ఈమె యందు ఆనందిస్తున్నాను, లేక నేను ఇతని యందు ఆనందిస్తున్నానని చూడంగానే ఆయన చెప్పాలి. శాంతి లేకపోయినా, స్వస్థత లేకపోయినా, ఆనందం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఎవ్రీథింగ్ ఈయనలో ఉన్నాయి. స్తోత్రం. ఈయనలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మనం పొందుకోవడానికి ఎక్కడో మనదే లోపం. ఈయన అన్నీ ఇస్తాడు. సర్వ సంపదలు ఈయనలో ఉన్నాయి. ఈరోజు ఆ సంపద మనం పొందుకోకపోవడానికి మనం నిర్లక్ష్యం, మన వైఖరి, మనలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్న ప్రేమానురాగాలు లేక ఆయన చూపించవలసిన రీతిలో ఆయన మనము ఆరాధించక మనం పొందుకోలేకపోతున్నాం. కానీ ఈయనలో సమస్తము సమకూర్చబడి ఉన్నాయనే సంగతి మనం నేర్చుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా పుట్టించాడు, ప్రతి ఒక్కరిని నీతిగా పుట్టించాడు. జోష్, వాక్యం వినాలి, అందరూ వినాలి. పెండ్లు కుమారుడు రాబోతూ ఉన్నాడు తన సంఘము కొరకు. పక్కనున్నారు కదా, ఎదురున్నారు కదా, ఎవరు పడితే వారికి, ఎట్లా పడితే అట్లా జీవించేవాడికి వాక్యానుసారమైన వారేనా, వాక్యానుసారమైన పద్ధతేనా, దీనికి నా వాక్యము యాక్సెప్ట్ చేస్తుందా, అంగీకరిస్తుందా, నా దేవుడు దీన్ని అంగీకరిస్తున్నాడా, ఇష్టపడతాడా, నేను ఎట్లా ఉంటా ఆయనకి ఇష్టమేనా, నేను ఇలా జీవించడం ఆయనకి ఇష్టమేనా? ఎవరికి? సేవకుడికి ఇష్టమా అని కాదు. ఓకే, సేవకుడికి ఇష్టమా అని కాదు. సేవకుడు ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. వాక్యాన్ని మీరిపోకూడదు. నువ్వు ఏం మీరిపోకూడదు? వాక్యం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఇక్కడ సిద్ధపడితేనే అక్కడికి వెళ్తావు. నీకు నిజంగా సిద్ధపరిచేవారు లేదా? సిద్ధపరిచేవారిని చూసుకోవాలి. కొందరు వ్యక్తుల్లో దివిటీలో నూనె లేదట. ఎందుకు నూనె లేదు? ఆయన రాజ్యం కోసం ఎదురు చూసేటప్పుడు, ఆయన మహిమ కోసం ఎదురు చూసేటప్పుడు కొందరిలో ఏమి లేదు. వాళ్ళెవరు? ప్రభు బిడ్డలే కాండి, వాళ్ళెవరు? రక్షింప పొందారు కాండి, వాళ్ళెవరు? సిద్ధపాటులో ఉన్నవారే కదండి. వారు కూడా ప్రభు కొరకు ఎదురే చూస్తున్నారుగా. ప్రభు ఎట్లా వస్తాడు, ఏ టైంలో వస్తాడు? ప్రభు వచ్చేటప్పుడు నా దగ్గర ఏముండాలి? ఇది లేదు, ఇది ఉండాలి అంటే నేర్పించేటోళ్ళు ఉండాలి. స్తోత్రం. ఈరోజు నేను అదే చాలా వరకు మీకు నేర్పిస్తున్నాను. ఎవరు కూడా మనసులో అటు పెట్టుకోమాకండి, ఇటు పెట్టుకోమాకండి. 5 మాత్రమే ఆయనతో పాటు వెళ్ళారు, 5 మాత్రమే విడవబడ్డారు. అంటే ఏంటి? వాళ్ళకి ఏమైపోయింది? వాళ్ళ దగ్గర ఏం లేదు, నూనె లేదు. పడుకున్నారండి, నిద్రపోతున్నారండి కాదు, నూనె లేదు వాళ్ళ దగ్గర. ఏ నూనె లేదు? పరిశుద్ధాత్మ అనే నూనె వాళ్ళలో లేదు. పరిశుద్ధాత్ముడే లేడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఒక రకంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఉంటే నీ భక్తి జీవితం వేరేగా ఉంటుంది. నువ్వు గాయపరచు, నీ మనసు వేరు, నీ తలంపులు వేరు, నీ ఆలోచనలు వేరు, నీ బుద్ధులు వేరు, టోటల్గా నువ్వే వేరు. 5 పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరో 5 లేరు. 5 లేకపోవడానికి వినుకడుల లోపమా, బోధించుటల లోపమా, నేర్పించుటల లోపమా, హెచ్చరించుటల లోపమా, బోధ చేయటంలో లోపమా? ఏ లోపం చేత 5 ఆగిపోయారు? 10 మంది వెళ్ళిపోవాలిగా. 10 మందికి తెలుసుగా యేసు దేవుడు. 10 మంది ఎదురే కదా చూస్తున్నారు. మరి ఎందుకు 5 వేస్ట్ అయిపోయారు? 5 విడిచిపెట్టబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళలో మెలకువ కానీ, ఆధ్యాత్మికమైన లక్షణాలు కానీ, ప్రభుకి యోగ్యులుగా కానీ, పేరుకు మాత్రమే తప్ప ఆయన బిడ్డలుగా వాళ్ళు లేరు. ఆయన ఇష్టాన్ని, ఆయన మనసును గెలుచుకునేవారుగా 5 లేనందున విడిచిపెట్టారు. దేవుడి సృష్టి పూర్వము ఏం చేశాడంటే, సృష్టి క్రమములో అందరినీ దేవుని కుమారులుగా సృష్టించాడు. హల్లెలూయా. దేవుని కుమారులుగా సృష్టింటే ఈ దేవుని కుమారులు ఉన్న కాడ నరులు కుమార్తెలు కూడా ఉన్నారు. మరి లోకంలో అందరూ ఉండరా ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? అందరూ ఉన్నారు కాబట్టే జాగ్రత్త. స్తోత్రం. ఎందుకు జాగ్రత్త? మంచోళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్త, చెడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్త. కొన్ని మార్లు సేవకుడు సంఘాన్ని పాడు చేస్తాడు, కొన్ని మార్లు విశ్వాసులు సేవకుడిని పాడు చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఏదో ఒక షరత పెడతారు, ఈ షరతకి టయానికి నువ్వు రావాలయ్యా అంటారు. వీడేం చేస్తాడు? అమ్మో నేను కాకపోతే ఇంకొక వేరే వాడిని ఎవరినో తీసుకొచ్చి ఆ కథా కార్యక్రమాలు జరిపిస్తుందని
ఈయన వచ్చేస్తాడు. చిచ్చి అంటాను నేను. ఎలా అంటాను నేనంటే మా వాక్యాన్ని బట్టి అంటాను నేను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ముహూర్తమో లేకపోతే ఏదో పెట్టి ఆ టయానికి రండి అయ్యా అంటే ఆ సేవకుడు ఆ టయానికి వెళ్ళిపోయి చేసేస్తున్నాడు అండి. ఎట్లా చేస్తావు? ముహూర్తానికి నువ్వు ఎట్లా చేస్తున్నావు? నీ విశ్వాసం ముహూర్తం మీద అయినప్పుడు నీ చేతిలో బైబిల్ ఎందుకు అంటాను నేను. స్తోత్రం. నీ విశ్వాసం ముహూర్తం. మన శుక్రవారం మెసేజ్ కూడా ఇదే కదా. నా మెసేజ్ అయితే ఇది కాదు. పాడవుతున్నారు ఇప్పుడు. సంఘాలు పాడవుతున్నాయి, సేవకులు పాడవుతున్నారు, విశ్వాసులు పాడవుతున్నారు. ఎందుకు పాడవుతున్నారంటే నిలవబడట్లేదు వీళ్ళు. ఇట్టిట్టే పడిపోతున్నారు. ఇట్టిట్టే పడిపోతే ఎట్లా? జనము లేరని పడిపోతే ఎట్లా? ప్రజలు రావడం లేదని పడిపోతే ఎట్లా? మనం పడిపోకూడదు. ఎవరో వచ్చి నేను వెళ్ళకపోతే వీళ్ళు చేస్తారు. ఎవరు చేస్తారు? ఆదివారం విశ్రాంతి దినం, ఎక్కడికి పోరాదు అని చెప్పాలి. ఏ తీర్థయాత్రలకి వెళ్ళడానికి వీరలేదు, ఏ ఫంక్షన్లకి వెళ్ళకూడదు, ఇది ఆజ్ఞ అని బల్ల గుద్ది చెప్పాలి. అప్పుడు ఎవరు నేర్చుకుంటారు? వీళ్ళు. మీ ఇంటికాడ కృతజ్ఞత కూటమో, ఆ కూటమో, ఈ కూటమో, పుట్టినరోజు వచ్చిందనో, పెళ్లి రోజు వచ్చిందనో, చావు రోజు వచ్చిందనో ఆ రోజు పెట్టడానికి వీరలేదు అని చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పుకోవాలి? ముందు. ఆ రోజు వచ్చిన తర్వాత నువ్వు తడుముకుంటే ఎట్లా ఉంటుంది? ముందు చెప్పుకోవాలి. వీళ్ళకి ముందు అవి జరగట్లేదు. ఆ రోజు ఎక్కడ వస్తుంది అనుకుంటున్నారు. ఆ రోజు రాకపోతే ఆ రోజు రానే వస్తుంది. వీళ్ళకి ఎట్లా వచ్చిందో ఈరోజు ఆదరణ కూటము, రేపు ఇంకొక రోజు రాబోతుంది. ఆ రోజు కోసం సేవకుడు నీకు చెప్పకపోతే సంగమా నీవే కానీ సేవకుడే కానీ ఎట్లా సిద్ధమవుతాడు? ఏ దినం కోసం చెప్తున్నారంటే ప్రభువు రాకడ దినం. స్తోత్రం. ఇప్పుడు మనం మారాము, ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఎవరి కోసం? ఇంకెవరి కోసం మనం ఎదురు చూస్తున్నారా? వేరే ఆశలంటూ ఏమైనా ఉన్నాయా? దేవుడి లోకానికి వచ్చినప్పుడు, దేవుడి లోకంలో మనుషులు పుట్టించేటప్పుడు నరులు దేవుని కుమారులను దేవుని సన్నిధితో పెంచాలని, దేవుని పోలికతో పెంచాలని, దేవుని రూపంలో పెంచాలని ఓ పక్క దేవుని కుమారులు ఉన్నారు, ప్రైజ్ లేడండి. మరొక పక్క నరుల కుమారులు ఉన్నారు, నరుల కుమార్తెలు ఉన్నారు, దేవుని కుమారులు, నరుల కుమారులు. వీళ్ళు భయంకరమైన విచ్చలవిడి జీవితంలో ఉంటూ ఉన్నారు. ఆ ప్లేస్లోనే నెపినీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇష్టానుసారంగానే ఉన్నారు. వాళ్ళు ఉద్దేశంలోనే, వాళ్ళ చిత్తంలోనే ఉన్నారు. దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎట్లాంటి వాళ్ళు? ఇలాంటి మనుషులు కాక వేరొక మనుషులు, నాకు నచ్చినట్లుగా ఉండే మనుషులు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అక్కడ కనిపించి దేవునితో నడిచిన వ్యక్తి కనిపించాడు. స్తోత్రం. పాడైపోయిన ఈ లోకంలో, చెడిపోయిన ఈ లోకంలో ఏ వ్యక్తి కనిపించాడు? దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు? అమ్మా చెప్పండి, బాగా చెప్పారు. ఎవరు? హానోకు కనిపించాడు. హానోకు దేవునితో నడవడమే కాదు కానీ దేవుని కృప పొందుకున్నాడంట. స్తోత్రం. హానోకు పొందుకున్న దేవుని కృప ఏంటి? యేసు ప్రభు వారు ప్రజలందరినీ లేకుండా దేవుడు చంపుతాడు అంటారు విమర్శించేటోళ్ళు. దేవుడు పాపాన్ని సహించడు అని చెప్పాలి, చంపుతారని కాదు. ఆయన పాపాన్నే సహించడు, లోపము సహించడు. ఆయనకి ఇష్టం లేదంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టం లేని ఏమి చేసినా నీవైనా నేనైనా మనం ఆయనకి నచ్చము. ఆయన మనల్ని ఎట్లా ఉండమంటున్నాడో అట్లా మనం ఉంటేనే ఆయనకి మనం నచ్చుతాం. ఆయన అప్పుడు మన కోసం ఏదైనా చేస్తాడు. దేవునితో నచ్చిన వ్యక్తి కొరకు వాడు సిద్ధం చేయమన్నాడు. హల్లెలూయా. వాడు ఎవరికి? వాడు అందరికీనా? దేవునితో నడిచేవారికే. మందిరాలు ఎవరికి? మందిరము అందరి కొరక, దేవునితో నడిచేవారి కొరక. మందిరమేమో అందరి కొరకు, వాడేమో దేవునితో నడిచేవారి కొరకు. స్తోత్రం. ఇప్పుడు ఈ వాడలో కూడా దేవునితో నడిచేవాళ్ళు ఉండాలి. స్తోత్రం. ఇట్లా ఉంటూ ఉండగా వాడు సిద్ధం చేసుకోమంటే వాడు సిద్ధం చేసుకున్నాడు. అందరినీ పెట్టుకున్నాడు. వాళ్ళలో భార్యను పెట్టుకున్నాడు, బిడ్డలను పెట్టుకున్నాడు, కొడుకులను పెట్టుకున్నాడు, కోడలను పెట్టుకున్నాడు. ఎన్నేసి రకరకాల జంతువులు కావాలి. ప్రతి ఒక్కటిని ఆడ మగ అనేది దేవుడే సృష్టించాడు. ఆడవాళ్ళంటే విలువ లేకుండా ఉండమాకండి, మగవాడంటే విలువైన వాడిగా ఉండమాకండి. ఇద్దరూ నా యేసుకు సమానులే. స్తోత్రం. ఇద్దరిని నా యేసే కన్నాడు. స్తోత్రం. ఆ ఇద్దరిని నా యేసే పుట్టించాడు. స్తోత్రం. ఆ ఇద్దరిని కూడా పెంచి పోషించింది నా యేసు మాత్రమే. స్తోత్రం. అమ్మో ఈమె బాయ్, అమ్మో ఈమె గర్ల్, నో బాయ్ నో గర్ల్. ఆ ఇద్దరు కూడా సమానులే దేవునికి. నీవు చూస్తావు, నీకు భేదం
నీకు భేదాభిప్రాయాలు ఎక్కువ, వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని. నా యేసు కొరకు, నా యేసుకి భేదం ఏమీ లేదు. ఇట్లా ఉంటూ సందర్భంలో మొత్తం ఆ కుటుంబం అంతా ఓడలోకి వచ్చింది. ఎందుకు ఓడ కావాలని అంటే, ఓడలోకి ఎందుకు వెళ్ళాలి అంటే, ఓడలోకి ఉంటే రక్షింపబడతామని, ఓడలోకి వెళ్తే కాపాడబడతామని, ఓడలోకి వెళ్తే భద్రత వస్తుందని, ఓడలోకి వస్తే మనం బ్రతుకుతామని, ఓడలోకి వెళ్తే ప్రమాదంలో మనం ఉండమని. ఏదో ప్రమాదం రాబోతుంది, ప్రమాదం రాకముందే మనం ఓడలోకి వెళితే మనం సేఫ్గా ఉంటామనని ఓ పక్క నోవాహు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క భారాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ లోపల కొంతమంది వాళ్ళ ఇష్టానికి జీవిస్తూ ఉన్నారు, మరి కొంతమంది వాళ్ళ ఇష్టానికి జీవిస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం. హల్లెలూయా. అందరి ఇష్టము ఒకటి కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం. ఆ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టంలో ఒకరేమో పెళ్లి చేసుకుంటున్నారు, ఒకరేమో పిల్లల్ని కంటున్నారు, ఒకరేమో ఇల్లు కడుతున్నారు, ఒకరేమో తింటూ ఉన్నారు, ఒకరేమో త్రాగుతున్నారు. ఇలా బ్యాచ్లుగా ఉన్నారు. అందరి ఇష్టం ఒకటి కాదు. రకరకాల స్వభావాలతో, రకరకాల బుద్ధులతో ఉండగా నోవాహు గారి మాట ఎవరూ కూడా వినలేదు. ఆ భయంకరమైన జలప్రలయంలో కాపాడబడడానికి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎవరు ఉండడానికి వీరు లేదు అని కోరుకున్న టైంలో ఒక్కడైన నోవాహును చూశాడు నా దేవుడు. స్తోత్రం. ఈ లోకంలో ప్రజలందరినీ చూసేటప్పుడు నువ్వు కనిపించాలి నా దేవునికి. ఎలా కనిపించాలి? యోగ్యురాలిగా కనిపించాలి. ఇంకెలా కనిపించాలి? యోగ్యుడిగా కనిపించాలి. ఇంకెలా నువ్వు కనిపించాలి? దేవునితో నడిచేవారుగా కనిపించాలి. స్తోత్రం. నువ్వు ఎలా కనపడాలి ఈ లోకంలో? ఇట్లా వచ్చేయండి, ఇలా వచ్చేయండి, నా ఎదురుకు రండి. కనిపించట్లేదు కదా, మీరు ఇంకెలా ఉన్నారా? లైన్ ఎక్కడబ్బా నీకు? ఓడలోకి రావాలని మొత్తం ఎంతో ప్రయాసపడి వారిని కాపాడబడాలని ప్రయత్నాలు చేసి ఓడ సిద్ధం చేస్తే ఎవరికి తోచినట్లుగా, అందరూ ఒకలా లేరు, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ నా దేవుడు చెప్పిన రోజు రాబోయింది. ఆకాశపు తూములు విప్పాడు ఆయన. స్తోత్రం. ప్రచండమైన వర్షాన్ని పంపించాడు ఆయన. ఈ లోపల ప్రజలందరూ ఇదేం కాదులే, ఇదేమి కాదులే, ఏదో వర్షం వస్తుంది, ఇదేదో వర్షం వస్తుంది అంతే, ఏం కాదు, వచ్చి 1 గంటలో పోద్దులే, 2 గంటల్లో పోద్దులే, వాటర్ వస్తే అప్పుడప్పుడు నిలబడతాయి కదా, అట్లాగే నిలబడుతుందిలే, ఏమీ కాదులే అనుకున్నారు. కానీ నోవాహు దేవునితో నడిచాడు, దేవుని కృపను పొందుకున్నాడు కనుక నోవాహు, వారి కుటుంబము, నోవాహు కావలసినవన్నీ కూడా ఎందులోకి వెళ్ళిపోయినాయి? మాట విన్న వాళ్ళందరూ ఎందులోకి వెళ్ళిపోయారు? మాట విన్నవారే కావాలి నా దేవునికి. మాట కొరకు లోబడేవారే కావాలి. దేవుని మాట కోసం నువ్వు పరిగెట్టాలి, దేవుని కోసం నువ్వు పరుగులు తీయాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం నువ్వు సాహసం చేయాలి. యేసు ఉద్దేశం కనిపించే కొరకు చెంగుమని పరిగెత్తాలి. యేసు కోసం పరిగెట్టేటప్పుడు కొన్ని గుట్టలడ్డు వస్తాయి, కొన్ని మెట్టలడ్డు వస్తాయి. వాటన్నిటిని దాటుకుంటూ నేను యేసుని కలవాలి. స్తోత్రం. యేసుని చూడాలి. యేసు ఇలా వెళుతున్నాడు, యేసు ఆ గ్రామంలో ఉన్నాడు, వేరొక గ్రామానికి నా యేసు వెళ్ళాడని మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య వలె నీవు పరుగులు తీయాలి యేసు కోసం. హల్లెలూయా. అంతేగాని యేసు మా ఇంటికి వస్తాడులేండి, యేసయ్య అంటే నాకు తెలుసులేండి అని అనుకుంటే కష్టం. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో జలప్రళయం వచ్చింది. ఓడలోకి వెళ్ళారు, అలా కొడుతూ ఉంది. ఏం కాదులే అనుకుంటూ ఉన్నారు. ఇంట్లోకి వచ్చింది వాటరు, ఏం కాదులే అనుకున్నారు. మొలగడం ప్రారంభించారు, ఏం కాదులే అనుకున్నారు. ఎక్కడి వరకు కదా వచ్చింది, ఆగిద్దిలే అనుకున్నారు. ఏం కాదులే, వీళ్ళు ఏంటి ప్రమాదం వచ్చినా ఏమంటున్నారు వీళ్ళు? ఏం కాదు. ఇల్లు మునిగిపోతున్నాయా? ఏం కాదు. కాళ్ళు మునిగిపోతున్నా ఏం కాదు. మోకాళ్ళు లోతు వచ్చేసినా ఏం కాదు. నడుములోకి వచ్చినా ఏం కాదు. బాడీ అంతా మునిగిపోతున్నా ఏం కాదు. ఇక మిగిలింది శిరస్సు మాత్రమే ఉంది, అయినా ఏం కాదు. దేవుడు కాదు, ఏం కాదు. దేవుడు జ్ఞాపకం రావట్లేదు, ఏం కాదు అనుకుంటూ ఉన్నారు. అట్లా వర్షం కురుస్తుంది. పైనిప్పినోడు ఎవరు? వర్షం కాదు వస్తా, తుఫాను కాదు వస్తా, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. స్తోత్రం. మనకి ఆరాధ్యాయంలో కనబడుతుంది తీమాఖండి. ఆకాశ తూములు విప్పబడ్డాయని. ఆకాశ తూములు, ఆకాశము ఎవరి స్వాధీనంలో ఉంది? నీవెవరి స్వాధీనంలో ఉన్నావు? అమ్మా దొంగ మొక్కలారా, మీరు దేవుని స్వాధీనంలో ఉన్నారా? దేవుని స్వాధీనం బాబు. ఈరోజు ఒక్కరోజు వచ్చేసి దేవుని స్వాధీనంలో ఉన్నా, దేవుడు అంటే మాకు ఇష్టం, సొల్లు కబుర్లు వద్దు. జీవించాలి. నటించే కబుర్లు ఉండడానికి జీవించే వారి కోసం వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నటించే వారి కోసం కాదు,
దేవుని కోసం అంటున్నారు. అన్ని విషయాలు నమ్మకం. మొన్న ఒక 2 సోదరులను అడిగాను, అరే అని ప్రేయర్ చేసుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా అంటే, నో అమ్మా. అయ్యో బాబు, ఇదేం సహవాసం రా బాబు నీ సహవాసం అనుకున్నాను. మళ్ళీ ఇంకొకరిని అడిగాను, అరే నువ్వు 2 గంటలు ప్రార్థన చేసుకుంటున్నారంటే ఆవిడ పళ్ళన్నీ బయట పెట్టేసి, నో అమ్మ. దేవునితో నడిచేస్తున్నాం, దవడమే కొడతాం. మళ్ళీ దేవునితో నడవట్లేదు. నిజంగా దేవునితో నడవాలి. నిన్ను నిజంగా టెస్ట్ చేస్తే, నీకు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎంత దేవునితో ఉన్నావు, ఎంత లోకంలో ఉన్నావు చూసుకోండి ఒకసారి. దేవునితో ఉన్న సమయం ఎంత, లోకంతో ఉన్న సమయం ఎంత, దేవునితో ఉన్న సమయం ఎంత, నీ కుటుంబంతో గడిపే సమయం ఎంత, దేవునితో ఉన్న సమయం ఎంత, నీ ఇష్టానికి ఖర్చు పెట్టే సమయము ఎంత. అప్పుడు దేవుడు ఎక్కడ కనబడుతున్నాడు దేవుడు అట్లా చూస్తే. 2 అడిగితేనే, మొన్న వారంలోనే 2 అడిగితేనే నో ప్రార్థన అన్నారు వాళ్ళు. మరి దేవునితో గడిపేది ఎక్కడ? నీకు పనికి టైం ఎంత? ఉదయం నుండి సాయంకాలం అమ్మ. ఇంకా టైం ఎంత? ఎప్పుడైనా మధ్యలో ఎవడైనా పిలవాలే కానీ పోతా అమ్మా. దేనికి? నీకోసం, నువ్వు కష్టపడడం కోసం. మరి దేవుని కోసం ఏది? 0. దేవునితో నడిచే వాళ్ళకి కాపుదల ఉంటుంది, దేవునితో నడిచే వాళ్ళకి భద్రత ఉంటుంది, దేవునితో నడిచే వాళ్ళ కొరకు సిద్ధపరిచిన రాజ్యం ఉంటుంది, దేవునితో గడిపే వాళ్ళకి దేవుని కృప ఉంటుంది. స్తోత్రం. ఉచితముగా విశ్వాసం కోల్పోయినప్పుడు దేవుని కృప వచ్చి నీ పక్షాన నిలుచుంటుంది. విశ్వాసము కొన్ని మార్లు నువ్వు కోల్పోయినప్పటికీ ఆయన వాక్యం వచ్చి నీ పక్కన నుంచి ఉంటుంది. హల్లెలూయా. కొన్ని మార్లు విశ్వాసం కోల్పోయినప్పటికీ ఆయనే వచ్చి నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఎంత కృప దేవునితో ఉంటే. ఆదరణ లేకుండా ఉంటే, కొన్ని మార్లు ఆదరణ దేవునితో ఉన్నవాళ్ళు కూడా నెమ్మది, కొన్నిసార్లు మిస్టేక్ వస్తూ ఉంటాయి. కొన్ని కష్టాలు చూసి కొన్నిసార్లు మనకి నిరుత్సాహం వస్తూ ఉంటుంది. ఆ నిరుత్సాహం మనకి రానివ్వకుండా వెంటనే వచ్చేస్తాడు దేవుడు ఆ ప్లేస్కి. హల్లెలూయా. వెంటనే వాక్యం వచ్చేస్తుంది ఈ పక్కకి, వెంటనే దేవుని కృప వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మనం రికవర్ అవుతూ ఉంటాం. ఇలా ఉంటూ ఉండగా వీళ్ళందరూ ములిగారు. వాడ హాయిగా పైకి వెళ్ళింది. వాడలోకి వెళ్ళిన తరువాత బయట వాతావరణం ఎలా ఉంది, బయట ఎంతవరకు వాటర్ ఉంది, బయటకు రావచ్చా వద్దా అని మనకి ఆశ ఉంటుంది. మనల్ని లోపలికి వెళ్ళమన్న దేవుడే బయటకు రమ్మంటాడు మళ్ళీ. స్తోత్రం. పుట్టించిన దేవుడే నరులారా తిరిగి రండి, వందనాలండి, తిరిగి రండి అంటాడు. ఓడలోకి వెళ్ళు అని చెప్పిన దేవుడే మళ్ళీ ఓడలో నుంచి బయటికి రండి అన్నంత వరకు వీళ్ళందరూ ఎందులో ఉండాలి? దేవుడు నిన్ను పిలిచేంత వరకు నువ్వు ఎక్కడ ఉండాలి? లోకంలోనే ఉండాలి. దేవుడు పిలిచేంత వరకు ఏ లోకంలో ఉండాలి? ఆ లోకంలో ఉండాలి. దేవుడు నిన్ను పిలిచేంత వరకు నమ్మకంగా ఎక్కడ ఉండాలి? దేవునితోనే ఉండాలి, దేవుని మందిరంలోనే ఉండాలి, దేవుడు నిన్ను పిలిచేదాకా. స్తోత్రం. అయితే వీళ్ళని ఓడలోకి వెళ్ళిపోయారు. ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎట్లా ఉంది బయట వాతావరణం అని కిటికీ తీసి చూశాడు బిడ్డ. తీసి చూస్తే ఎట్లా ఉంది ఒకసారి చూసి వస్తుంది, వార్త తీసుకొస్తుంది. నాతోనే ఉంది కదా, నాలోనే ఉంది కదా, ఏదో ఒక సమాచారం తీసుకొస్తుందని కాకిని విడిచిపెట్టాడు. కాకి ఏం చేసింది? విడిచిపెట్టం తోడంగానే, ఎన్నాళ్ళకి విడిచిపెట్టావురా, ఎన్నాళ్ళకి డోర్ ఓపెన్ చేసావురా, అయ్యో ఇందులోకి వెళ్ళినందుకే నేను బ్రతికాను, ఇందులో ఉన్నందుకే నేను తిన్నాను, ఇందులో ఉన్నందుకే ఎన్ని నెలలు ఆ జలప్రలయం ఉందో కూడా అక్కడ చెబుతూ ఉంది. ఎన్ని సంవత్సరాలు దేవునితో గడిచారో చెబుతూ ఉంది. ఇంత ఇలా నేను కాపాడబడ్డాను గనుక నేను వాడికి మేలు చేయాలి, నా కాపరికి మేలు చేయాలి, నా నోవాహు గారికి, నా తండ్రికి నేను మేలు చేయాలి అనే ఆలోచన కాకి రాలేదండి. కాకులారా కావు అంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది వెళ్ళిపోయింది, వస్తుందేమో అని చూస్తున్నాడు, రాలా. మొదటి రోజు చూశాడు, రాలేదు. రెండో రోజు చూశాడు, రాలేదు. మూడో రోజు చూశాడు, రాలేదు. మీరు ఎన్నో రోజులు వచ్చారు ఇక్కడికి? వారానికి వచ్చారా, రోజులకు వచ్చారు ఇక్కడికి? వారానికే వచ్చారా? వారం రోజులు వెయిట్ చేశాడు. ఎవరి కోసం? వెళ్ళిన కాకి కొరకు. ఏదైనా సమాచారం తీసుకొస్తుంది, ఏదో ఒక మాట తీసుకొస్తుంది, బయట ఎట్లా ఉందో తీసుకొస్తుంది. బయట వాతావరణం చూడడం కోసమే కదా పంపించాడు దాన్ని. ఇది వెళ్ళిపోయి తిరగలేదు, ఇంకా అటు ఇటు దీని ఇష్టానికే. ఈరోజు నీ ఇష్టానికి తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు బిడ్డలారా. ఆ వారం రోజులు అయిపోయిన తరువాత ఆ 7వ రోజుని ఒక నల్ల పావురాన్ని పంపించాడు.
ఎవరిని పంపించాడు? ఈ నల్ల పావురం కూడా వెళ్ళింది బయటికి. ఈ నల్ల పావురం వెళ్ళి అటు తిరిగింది, ఇటు తిరిగింది, ఎక్కడ ప్లేసు లేనందున, ఎక్కడ ఆలడానికి అంత వాటర్ ఉన్నందున, ఎక్కడ దానికి అడుగు పెట్టడానికి కుదరక తిరిగి ఎలా వెళ్ళిందో అలానే మళ్ళీ వచ్చేసింది. అప్పుడు వెంటనే ఓడలోంచి కిటికీలోంచి చేయి పెట్టాడు నోవాహు తాత. స్తోత్ర. వాడు చేయి పెట్టంగానే చేతి మీద వాలింది. దాన్ని వెంటనే లోపలికి తీసుకుని హక్కును చేర్చుకుని, ఏం బిడ్డ ఎట్లా ఉంది బయట వాతావరణం అంటే అది ఏం చెప్పిందో తాతకి. రేపకమ్మ ఏం చెప్పిందో నోవాహు గారికి. అప్పుడు నోవాహు గారితోనే ఉండిపోయింది. మళ్ళీ వారం రోజులు వెయిట్ చేశాడు. వారం రోజులు ఎక్కడ ఉన్నది? మళ్ళీ ఇది వారం రోజులు లోకంలో నుంచి వస్తున్నావు, మళ్ళీ బయటికి వెళుతున్నావు. బయటికి వెళ్ళి మళ్ళీ నువ్వు రావాలి ఓడలోకి. హల్లెలూయా. ఇక్కడ ఓడలో ఉన్న ఆ నల్ల కాకిని పంపిస్తే ప్రయోజనం లేదు, ఉండిపోయింది. మళ్ళీ ఓడలో ఉన్న ఆ నల్ల పావురాన్ని రండి చూస్తా, అట్లా చూస్తా, నన్ను ఎప్పుడు చూడలే. మళ్ళీ ఓడలో ఉన్న నల్ల పావురాన్ని పంపిస్తే అది తిరిగి మళ్ళీ వచ్చింది, వాలడానికి చోటు లేదని. మళ్ళీ వారం రోజులకు పంపించాడు. మళ్ళీ నోవాహు గారు వారం రోజులకు పంపిస్తే అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి వలీవ కొమ్మ పట్టుకుని సాయంత్రానికి వచ్చింది. స్తోత్రం. అక్కడ 2 చైర్లు తిన లైన్లో కూర్చుంటారు. అక్కడ ఎప్పుడుకి వచ్చింది? సాయంత్రానికి తిరిగి వచ్చింది. ఎవరు తిరిగి వచ్చారు? అది కూడా ఎవరమ్మ తిరిగి వస్తా చెప్పాలి అందరూ. నువ్వు చెప్పు, నువ్వు చెప్పవే. ఏంటి సందాలా? ఏంటి సందాలా? పొద్దున్న సందాలా ఇంకేపు. ఎప్పుడు తిరిగి వచ్చింది? సాయంత్రానికి తిరిగి వచ్చింది. ఏదో ఒక వర్తమానాన్ని తీసుకుని వచ్చింది. ఆహా, నీళ్ళు ఇవికాయా, అక్కడక్కడ చిగురులు వచ్చాయా అనికి నేను అనుకుంటూ ఉన్నాడు, సంతోషిస్తున్నాడు. మళ్ళీ వారం రోజులు లోపడే ఉంది. లోపడున్న తర్వాత మొత్తం పై క్యాప్ ఓపెన్ చేసి చూశాడు. మళ్ళీ పావురాన్ని పంపించాడు, నల్ల పావురాన్ని పంపించాడు. అది మళ్ళీ తిరిగి రాలేదు. ఏం చేయలేదు? నేను పావురానండి అని ఓటేసుకోకు, కాస్తో కోస్తో సహకారం చేస్తున్నానని ఓటేసుకోకు, కాస్తో కోస్తో నేను నమ్మకంగా ఉన్నానని ఓటేసుకోకు. ప్రభు పిలిచేదాకా వాడలో ఉండాలి. స్తోత్రం. లోపలికి వెళ్ళమన్న దేవుడు మళ్ళీ బయటికి రండి, మీరు భూలోకానికి రండి, భూమిని విస్తరించండి, మీరు ఆశీర్వదించండి అని వారిని ఆశీర్వదించేంత వరకు ఎందులో ఉండాలి? ఈరోజు ఆశీర్వాదం రాకపోవడానికి నిర్లక్ష్యం. ఎవడు దారివాడిదైపోయింది. దేవుని చిత్తం లేదు, దేవుని ఉద్దేశం లేదు, కనుక్కోవడం లేదు, సలహా తీసుకోవడం ఏమీ లేదు. ఎట్లా పడితే అట్లా జీవించేయడమే. వీడు పంపించాడు మళ్ళీ ఒక వారం రోజులకి. సంఘానికి ఒక రూల్ ఉంటుంది, వెళ్ళి మళ్ళీ వారానికి తిరిగి రావడం. ఈ వెళ్ళిపోయిన నీవు ఎక్కడికి వెళ్ళిపోయినా ఎవరు నిన్ను అడగరు, పట్టించుకోరు. ఆ వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నావో వెళ్ళొచ్చో లేదో నువ్వు చూసుకుని ప్రయాణం చేయాలా. మళ్ళీ తిరిగి 7వ రోజు మందిరానికి ఆశీర్వాదం కోసం రావాలి. మరి ఎవ్రీడే ప్రేయర్ ఉన్న వాళ్ళకి కూడా రూల్ ఉంటుంది, 24 గంటలు మాత్రమే. స్తోత్రం. ఎన్ని గంటలు? 24 గంటల్లో తిరిగి రావాలి. 24 గంటల్లో తిరిగి రాకపోతే ఇంకో 24 గంటలు నేను బయటెడతా. ఆజ్ఞ అండి, ఆజ్ఞలు ఎక్కడా లేవు, ఆజ్ఞలు ఇందులో ఉన్నాయి. అవి పాటిస్తున్నాం కాస్తో కూస్తో ధన్యులము. స్తోత్రం. ఎక్కడ ధన్యులు? ఇహమందు ధన్యులమే, పరలోకంలో కూడా ధన్యులమే. నోవహు ఓడ కట్టిన తరువాత ఓడలో కొన్ని రూల్స్ ఉన్నాయి. అందరూ లోపడే ఉన్నారు, భార్య లోపడనే ఉంది, నోవహు గారు లోపడే ఉన్నారు, బిడ్డలు లోపడే ఉన్నారు, కోడళ్ళు లోపడే ఉన్నారు. జతలుగా తీసుకున్న పక్షులన్నీ కూడా, జీవరాశులన్నీ కూడా లోపలే ఉన్నాయి. జస్ట్ వాతావరణం ఎట్లా ఉందో పంపించారు అంతే ఇద్దరిని. అది నల్ల జంతువునే, ఇది నల్ల జంతువునే. ఈ ఇద్దరు బయటికి వెళ్ళిన తర్వాత మరో వారం వచ్చిన తరువాత నువ్వు వారానికి రావాలి. కొంతమంది ఒకరోజు తిరిగి రావాలి, ఒక్క రోజుల్లో తిరిగి రావాలి. నువ్వు ఎవరో చూసుకో. నేను వెళ్ళి వారం ఉండొస్తాను అనేదానివా నువ్వు? లేకపోతే వెంటనే తిరిగి వచ్చేదానివా నువ్వు? లేదు, సాయంత్రం వర్తమానం నీ పనంతా చూసుకొని నల్ల పావురం తిరిగి వచ్చినట్లుగా నువ్వు సాయంత్రానికి తిరిగి వచ్చిందానివా? నువ్వు చాలామంది పనుల్లో మునిగిపోతూ ఉన్నారు. ఎందుకని మన మనస్సును వాళ్ళు గెలుచుకుంటే మనం వాళ్ళ వైపే వెళ్ళిపోతాం.
వాళ్ళు మనకి ఏమైనా సహాయం చేస్తే మనం వారి వైపే వెళ్ళిపోతాం. ఆ సహాయం చేసేటప్పుడు దేవుడు మనకు కనిపించడు. ఎవరి ముందు? నీ ఎదురు ఉన్న వారి ముందు దేవుడు కనిపించడు. అందుకు నువ్వు వారితోనే వెళ్ళిపోయి అలా 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 వాడమర్చిపోయే కాకిలా వెళ్ళిపోతావు నువ్వు కూడా. దేవుని బిడ్డలారా, మళ్ళీ ప్రభు చూశాడు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వాడి దగ్గరికి వచ్చాడు. నోవాహు, అంత బాగుందయ్యా, మీరందరూ తిరిగి రండి. స్తోత్రం. ఎక్కడికి? దేవుడు పిలిచేసరికి నువ్వు ఎక్కడుండాలి? దేవుడు నిన్ను రమ్మనేసరికి నువ్వు ఆయన ఏర్పాట్లో ఉండాలి. ఆయన పిలిస్తే నువ్వు ఆయన ఏర్పాట్లో ఉండాలి. ఎందుకు ఓడలో నుంచి మళ్ళీ బయటికి రండి అంటున్నాడంటే మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పుడు స్తోత్రం. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని ఇప్పుడు నేను దీవిస్తాను. మీ ద్వారా, నీ కుటుంబము ద్వారా ఈ సర్వలోకానికి ఏమి రావాలి? ఇప్పుడు ఆశీర్వాదం. నీ ఒక్కడి ఆశీర్వాదము, నీ ఒక్కడిలో నుంచి అనేక మంది పుట్టుకొస్తారు ఇప్పుడు మళ్ళీ. స్తోత్రం. ఆ జంతువులు, నువ్వు రండి బయటికి, నీ భార్య రా ఫస్ట్ బయటికి, నీ బిడ్డలు, నీ కొడుకు కోడలు రండి బయటికి. తర్వాత నువ్వు రెండు వాటిని వేసుకున్నావే, ఆ పక్షులన్నిటినీ రమ్మని ఫస్ట్ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. స్తోత్రం. దేవుడు ఆశీర్వదించేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. దేవుడు నీకు ఇస్తానన్నది చెప్పేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. దేవుడు నరులారా తిరిగి రండి అనేంత వరకు నువ్వు నమ్మకముగా ఉండాలి. ఆయన ఇస్తానన్న రాజ్యము నువ్వు దక్కించుకునేంత వరకు నమ్మకంగా ఉండాలి. నువ్వు పరలోకం వెళ్ళేంత వరకు నమ్మకముగా ఉండాలి. అంతేగాని నాకు చాయిస్ వచ్చింది, నాకు మంచి అవకాశం వచ్చింది, ఇదే తిరిగే టైము, ఇదే వెళ్ళే టైము అని అనుకోవడానికి వీలు లేదు. నేను కొంతవరకే ఉంటాను, ఆ కొంత తర్వాత అపనమ్మకంగా ఉంటాను అని అనుకోవడానికి వీరు లేదు. నువ్వు బయటికి వెళ్ళిపోతే, నువ్వు వేరైపోతే ఆశీర్వాదం నువ్వు పొందలేవు. స్తోత్రం. సమస్త శరీరులు తమ మార్గాన్ని ఈరోజు ఎవరి మార్గం వాళ్ళే చెరిపేసుకుంటున్నారు. ఎవరి మార్గం వాళ్ళు చెరిపేసుకోవడం కారణం ఏంటంటే నీకు ఇష్టమైపోయింది, తినడం నీకు ఇష్టమైపోయింది, తాగడం నీకు ఇష్టమైపోయింది, తిరగడం కూడా నీకు ఇష్టమైపోయింది, సహవాసానికి రావడం నీకు ఇష్టం అవ్వట్లేదు. నిన్ను కాపాడి బ్రతికించిన దేవుని దగ్గరికి రావడానికి నీకు ఇష్టం అవ్వట్లేదు. నీకు ఒక కుటుంబాన్ని వ్యవస్థ ఏర్పరిచిన దేవుడి దగ్గరికి రావడం నీకు ఇష్టం అవ్వట్లేదు. మరి నీకు ఏది ఇష్టమయ్యింది? నువ్వెవరివి? కాకివా, నల్ల పావురానివా? కొంతవరకు ఉండి వెళ్ళిపోవడానికి ఆలోచన చేయండి. కొంతవరకే ఉంటాను, అంతం వరకు నేను ఉండను. నువ్వెవరవమ్మా? ఈరోజు నువ్వెవరవో నువ్వు తేల్చుకోవాలి. వాక్యం విన్న తర్వాత నేను ఎవరిని? కాకినా? నేను ఎవరిని? నల్లపావురాన్నా? కొంతవరకే ఉంటానా? అంతం వరకు సహించేవాడికి పరలోకం అంటుంది కదా. నేను ఓడలో నమ్మకంగా ఉండలేనా? దేవునితో నేను నడవలేనా? దేవునితో సహవాసం నేను చెయ్యలేనా? అను వాక్యం విన తోడని అర్థం చేసుకోవాలి. స్తోత్రం. అని ఇక్కడ మరొక మాట చూస్తే, ఇదే ఆదికాండం 8వ అధ్యాయంలోకి రండి. భూమి మీదకి వెళ్ళి నీళ్లు ఇంకిపోవు వరకు ఏంటంట? నీళ్ళన్నీ ఇంకిపోతే దానికి ఏం దొరుకుతుంది? అందరూ చెప్పండి అబ్బా. నీళ్ళు ఇంకిపోయేంత వరకు మళ్ళీ రాలట, ఇంక మొత్తం రాలా. నీళ్ళు ఇంకిపోతే అప్పుడు ఏం దొరుకుతుంది? నీకు శ్రేష్టమైన ఆహారం ఏమి దొరకదు బిడ్డ, నువ్వేం బాగోవు బిడ్డ. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఏముంటాయి? శవాలు ఉంటాయి. ఏముంటాయి? కంపు వస్తుంది. వర్షం వచ్చి పోతుంటేనే బ్యాడ్ స్మెల్ కదండి. మన ఇది మరికి చెప్పుకోని అవసరం లేదు, మన ఊరు అసలు చెప్పుకోని అవసరమే లేదు. ఎక్కడ చూసినా అసలు అమ్మో బాగోదు, అసలు ఎక్కడా బాగోదు, స్మెల్. మరి అట్లాంటి పరిస్థితిలో ఇన్ని రోజులు వాటర్ నిలుచున్న తర్వాత, ఇన్ని వారాలు, ఇన్ని నెలలు వాటర్ ఉన్న తర్వాత మరి దీనికి ఇంకెట్లా బాగుంటుంది? ఎట్లా శుభ్రం ఉంటుంది? నీళ్ళు ఇంకిపోయేంతవరకు బయట ఉండి ఏం దొరుకుతుందా తినడానికి? మరి వాడని మునిగిపోయిన తర్వాత నువ్వు తిన్నావుగా, అందరూ జలప్రళయంలో కొట్టుకుపోయిన తర్వాత నువ్వు శ్రేష్టమైన ఆహారమే తిన్నావుగా నోవాహు గారి దగ్గరుండి. ఇప్పుడెందుకు పాడైపోయిన ఆహారం కోసం? ఒకప్పుడు ఆహారమే లేకపోతే దేవుని దయతో, నోవాహు గారి దయతో వాడలోకి ఎంటర్ అయిపోయావు కదా. కష్టాల్లో, కొరువుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో నా యేసునే నీకు సహాయం చేశాడుగా బిడ్డ. మరి నువ్వు బయటకు వెళ్ళి నీళ్ళు ఇంకిపోయేదాకా ఎక్కడ తిరుగుతున్నావు? మేల్కోండి. బయటికి వెళ్ళిపోయి వాటర్ ఇంకిపోయేంత వరకు తిరుగుతుందంట.
తినడానికి ఏమైనా దొరుకుతుందని సమృద్ధిగానే వాళ్ళు తిన్నావు కదా. బయట ఉన్న వాళ్ళంటే చచ్చారే కానీ, బయట ఉన్న వాళ్ళకంటే ఆహారం లేదు కానీ నువ్వు శ్రేష్టమైన ఆహారం తిన్నావు. తిన్నారా లేదా? అట్లాగే మీరు కూడా కరువుల్లో శ్రేష్టమైన ఆహారం తిన్నారా లేదా? ఆ కాకి కోసం పక్కన పెట్టి ఈ కాకుల కోసం చెప్తాను. కోవిడ్ టైంలో ఎట్లా తిన్నారు మీరు? మామూలు తిల్లా. మళ్ళీ ఉదయం వేసుకున్నది సాయంత్రం వేసుకోరు మళ్ళీ. అబ్బో అట్లాంటిది అసలు పడదు మనకి. సచ్చిపుచ్చిన కూరలు అసలు పడవు మనకి. ఉదయం ఒక కూర అయిపోవాలి, సాయంత్రం ఒక కూర అయిపోవాలి. ఉదయం అది వేసుకుని తిని ఏం కాదులే ఇది సాయంత్రానికి ఉంచుకుందామని మళ్ళీ ఇంకొక రకమైన కూర వచ్చేసేది కదండి. కరువు అనేది అనుభవించారా? ఏ రోజుని కూడా మీరు స్తోత్రం కరువుని అనుభవించలేదు. నేను కష్టాల్లో కోవిడ్ టయాల్లో ఏమీ లేని పరిస్థితుల్లో, లైన్కి పోలేని పరిస్థితుల్లో, పరిచర్యలు జరగలేని పరిస్థితుల్లో ఎంత సమృద్ధో స్తోత్రం. వాడలో ఉన్న నోవాహు గారికి, వారి కుటుంబానికి, ఆ పక్షులకు, ఆ జలరాశులకు సమృద్ధినిచ్చినటువంటి దేవుడు ఆ భయంకరమైన పరిస్థితుల్లో మనకు కూడా ఎంతో సమృద్ధి. మరి అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం మరి? యేసయ్య కొంచెంసేపు నువ్వు పక్కనుండు అందమా? ఆ రోజులన్నీ పోయినాయి. ఆ కష్టాలు పడే రోజులు పోయినాయి. ఆ వ్యాధులు పడే రోజులు పోయినాయి. ఆ రోగంతో ఉండే రోజులు పోయినాయి. ఆ కరువు రోజులు పోయినాయి. ఇప్పుడు కొంచెం బాగున్నాం. శ్రమలు పోయినాయి. మన అంటులో ఆరోగ్యం వచ్చేసింది. తెగులుకు బదులు ఆరోగ్యం వచ్చేసింది. వాడ దయ వల్ల, దేవుని పరిచర్య దయ వల్ల కదండి. ఇప్పుడు మనం బాగున్నాం. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? నీళ్ళు ఇంకిపోయేంత వరకు బయటే ఉందామా? బయటే ఉందామా? ఇదేమో నీళ్ళు ఇంకిపోయేంత వరకు బయట ఉంది. తర్వాత అది తిరిగి మళ్ళీ రాలేదు. ఇప్పుడు నల్ల పావురం దగ్గరికి రమ్మ, తర్వాత చదువు. మళ్ళీ తిరిగి వచ్చాను. అతడు చేయి చాపి, ఎందుకని పట్టుకున్నాడు దాన్ని చేయి చాపి? నువ్వు కాకిలా లేనందుకు. దా స్తోత్రం. తిరిగి వస్తే చేర్చుకునే దేవుడు స్తోత్రం. తిరిగి వస్తే ప్రేమించే దేవుడు స్తోత్రం. ఈ దేవుని ప్రేమ ఇంకెక్కడా దొరకదు స్తోత్రం. దేవునిలో అంత ప్రేమ ఉందండి. ఆ ప్రేమ అనుభవిస్తుంటే తెలుస్తుంది. తిరిగి రాగానే ఎవరు గుర్తుకొచ్చేశారు? నువ్వు ఏమైనా పని చేస్తున్నా, నువ్వు మందిరానికి వస్తున్నా, నువ్వు ఏమైనా దేవుడిని ఆరాధిస్తున్నా వేరెవ్వరూ కనిపించకూడదు. ఇక నువ్వు ఎవ్వరు కనిపించకుండానే నువ్వంత తృప్తిగా ఆరాధించాలి. ఏం బదులు ఏం బెటరు అనుకోకూడదు. కొంతమంది వస్తున్న వారిని చూసి నువ్వు నమ్మకంగా లేవు కానీ పోయిన వాళ్ళే నమ్మకంగా ఉన్నారని అనుకోకూడదు స్తోత్రం. ఈమె ఏం చేయాలి? పరిపూర్ణంగా ఉండాలి. ఈమె ఏం చేయాలి? ఈమె కూడా ఏం చేయాలి? చాలా పరిపూర్ణంగా ఉండాలి. ఈమె వస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి కనబడడానికి వీరలేదు. ఈ పావురపు వాడలోకి రాగానే ఎవరు గుర్తుకొచ్చారు? నోవాహు గారికి కాకి గుర్తుకొచ్చేసింది. దాన్ని బట్టే నువ్వు బెటరు. ఆ నల్ల కాకి ఏం చేసినట్టు తిరిగి రాలేదు కానీ నువ్వు తిరిగి మళ్ళీ వచ్చావు రా స్తోత్రం. లోబడనల్లని వారి కొరకు నా యేసు చేతులు చాపినట్లుగా వాడలో నుంచి నోవాహు గారు రాబిడా అని ఎదురు చూస్తూ ఉండగా లోపలికి వచ్చేసింది. తర్వాత మళ్ళీ చదువు. 7 దినములు తాలి ఏంటి? వారం రోజులకి మళ్ళీ ఆ నల్ల పావురమును మళ్ళీ వాడలో నుంచి వెలుపలికి విడిపోవచ్చును. సాయంకాలమున మళ్ళీ ఇటు తిరిగి సాయంకాలమున అది తన యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోవునని నోవాహుకు వార్త చెప్పాను. మళ్ళీ 7 రోజులు ఉండి వారం రోజుల నుంచి మళ్ళా పావురాన్ని బయటకు పంపించాను. అయ్యో ఏం రాలేదంట. ఇదేం చేసింది? ఇది పోడి పెత్తనమే. ఆయన మళ్ళీ అది వస్తుందని ఎదురు చూస్తున్నాడు. ఏమాత్రం అది తిరిగి మళ్ళీ రాలేదు. ఇది తిరిగి వచ్చుంటే బాగుండు. కాకి స్థానం కంటే నల్ల పావురం స్థానం కాస్త విలువగా ఉండేది. ఇది రాలేదు. ఈ లోపల ఎవరు వచ్చారో చూడు. 15వ వచనము. అప్పుడు దేవుడు
దేవుడు ఏమంటాడు? నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రులను ఓడలో నుంచి బయటకు రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి వాటిని ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులు నీతో కూడానున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలకి రా. స్తోత్రం. ఓడలోకి పంపించింది ఎవరు? ఓడలో నుంచి మళ్ళీ బయటికి పిలిచింది ఎవరు? నువ్వు ప్రభుని నమ్మావు, విశ్వసించావు. ప్రభు నిన్ను పిలిచేంత వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? ప్రభు పిలిచేంత వరకు నమ్మకంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడు నన్ను పిలుస్తాడో నేను అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. రెండే ప్రైజ్ లాడు, రెండే ఆలోచనలు ఇక నీకు. ఆయన ఎప్పుడు వస్తాడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేదు ఆయన రావడం లేట్ అవుతుంది, ఆయన నన్ను ఎప్పుడు రమ్మంటాడా, నేను రమ్మన్నంత వరకు నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా అని నువ్వేం చేసుకోవాలి? దేవుని నమ్మిన నీవు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు కాకిలా తిరగడానికి వీరలేదో. నువ్వు నల్లపావురానివి కాదు. అవసరం తీర్చబడిన తరువాత, అవసరం కొంతవరకు నోవాహుకి హెల్ప్గా నిలబడి తర్వాత నీ విచ్చలవిడి జీవితం తిరిగితే, ఈ టైంలో దేవుడు వస్తే నీ బ్రతుకేమాయే, నీ జీవితం ఏమాయే, నీ కుటుంబం ఏమాయే, నీ భర్త నీ బిడ్డలు ఏమాయే? ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? ఎందుకు రమ్మన్నాడు? తర్వాత చదువు. బహుగా, స్తోత్రం, బహుగా విస్తరించాలి. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పుడు అనేకులకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ఇప్పుడు స్తోత్రం. ఎప్పుడు? ఓడలో నుంచి బయటకు వచ్చిన తరువాత. స్తోత్రం. నీకు రక్షింపబడినా నీకు అభివృద్ధి లేదు. నువ్వు మారు మనసు పొందావని చెప్తున్నావు, అభివృద్ధి లేదు. నీలో ఎక్కడో లోపం ఉంది. నా దేవుడు ఓడలో నుంచి బయటికి రమ్మన్నవారిని ఏమన్నాడో తెలుసా? అవి భూమి మీద బహుగా విస్తరించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పిన. ఎవరు చెప్పారు అభివృద్ధి పొందాలని? దేవుడు చెప్పాడు నోవాహు గారితో. కాబట్టి బయటికి వచ్చారు. ఒకరి తర్వాత అందులో ఉన్న జీవరాశులన్నీ బయటకు వస్తే నోవాహు బయటికి రాగానే ఒకదాన్ని బలిచ్చి దేవుణ్ణి ఆరాధించి, దేవునికి ప్రార్థించి, దేవునికి పూజ చేసి మళ్ళీ తన విధానాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. ఎంతవరకు నువ్వు నాకు సహాయం చేశావు, కరువులో నాకు సహాయం చేశావు, జలప్రళయంలో నువ్వు నాకు సహాయం చేశావు, ఇబ్బందుల్లో నాకు సహాయం చేశావు, నేను మళ్ళీ బయటకు వచ్చాను. స్తోత్రం. బయటకు వచ్చిన తర్వాత కూడా నేను నీకు సాక్షిగానే బ్రతకాలి అని దేవుడికి దహన బలి అక్కడ అర్పించాడని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మనం ఎలా ఉండాలి అని అంటే, అవసరం తీరేంత వరకు ఉండడానికి వీరలేదు. అవసరం తీరినా తీరకపోయినా ప్రభు పిలిచేంత వరకు నమ్మకముగా ఉండాలి. మనం నమ్మకత్వం ఏమాత్రం కూడా కోల్పోకూడదు. నమ్మకత్వము కోల్పోతే నష్టము. నమ్మకత్వంలో మనకి ఇచ్చలవిడి జీవితం మనకు లేదు. ఏ జీవితం లేదు మనకి? స్వేచ్ఛ మనకి లేదు. మనం ఎవరికి? దేవునికి దాసులమయ్యాం, దేవునికి బంధులమయ్యాం, దేవుని కోసం పనిచేస్తూ ఉన్నాం, దేవునికి ప్రతి రూపముగా మనం ఉన్నాం. మనం ఎట్లా పడితే అట్లా ఉంటే ఆ కాకి సాక్ష్యం డామేజ్ అవునట్లు, ఆ నల్ల పావురం యొక్క సాక్ష్యము డామేజ్ అవునట్లు మన సాక్ష్యం కూడా డామేజ్ అయిపోద్ది. దేవుడు దీవించేసరికి నువ్వు ఉండాలి, దేవుడు ఆశీర్వదించేసరికి నువ్వు ఉండాలి. అంతము వరకు నువ్వు నమ్మకముగా ఉండాలి. నమ్మకం లేకే కదా ఇద్దరు పొలం వెళ్ళారట. పొలంలోంచి ఏమయ్యారప్పుడు వాళ్ళు? మనం కొన్నిసార్లు అనుకుంటాం మా మందిరం గొప్ప, మా సేవకుడు గొప్ప, మీ మందిరం గొప్ప, నా సేవకుడు గొప్ప అంటాం, బాగుంటాం. మరి నీవెలాగ ఉండాలి? నువ్వు మరెక్కువ గొప్పగా ఉండాలి కదా, నువ్వు మరెక్కువగా నమ్మకంగా ఉండాలి కదా. గొప్ప మేము బాగున్నాం, మా సేవకుడు ఇట్లా, మా పరిచర్య ఇట్లా అని చెప్పుకుంటే కాదు, పరిచర్యలో నువ్వు నమ్మకముగా ఉండాలి. స్తోత్రం. మందిరంలో నువ్వు నమ్మకముగా ఉండాలి. యేసు దేవుడు నిన్ను పిలిచేటప్పటికి నువ్వు ఆ ఓడలో ఉండాలి. స్తోత్రం. ఆయన నీ దగ్గరికి వచ్చేటప్పటికి, నిన్ను చూసినప్పటికీ నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక కాకిలా నువ్వు లేవు, పావురాములా నువ్వు లేవు, నువ్వు ఆశీర్వాదకరముగా ఉండని దేవుడిని దీవించాలి. ఎంతోమంది అపనమ్మకస్తులు వచ్చిపోతూ ఉన్న ఆ సమయాల్లో నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడిని ఆశీర్వదించాలి. స్తోత్రం. నువ్వు ఏ కాకిని చూడడానికి వీరలేదు.
ఏ నల్ల పావురాన్ని చూడడానికి వీరు లేదు. కాకిని చూస్తే నీ బ్రతుకు కాకిలా ఉంటుంది, పావురాన్ని చూస్తే నీకు నల్ల పావురంలో నువ్వు మారిపోతావు. మరి ఎవరిని చూడాలమ్మా? ఎవరిని చూడాలో కూడా చెప్పే ముగిస్తా నేను.